ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జంగి సుధాకర్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు మాదిగ రిజర్వేషన్ ఏర్పాటును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం శుభ పరిణామని అన్నారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జంకి సుధాకర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటానికి సమానంగా మాదిగ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధించిన ఘనత మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగకు దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో యార్లగడ్డ వరప్రసాద్, తాతిపూడి మూర్తి, సవరపు నాగరాజు, పలువెల విజయ్ కుమార్, మద్దాల రామారావు, దలై శ్రీకాంత్, బండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో దళితుల్లో మాదిగలు అత్యధికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి అందవలసినటువంటి సంక్షేమ ఫలాలు కానీ, రాజకీయ ఫలాలు కానీ, విద్యా ఉద్యోగాల అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎస్సీ వర్గీకరణ అమలు చేయవలసినటువంటి బాధ్యత ఏ రాష్ట్రం అయితే ఉందో ఆ రాష్ట్రాల మీద ఆధారపడి ఉందని చెప్పేసినటువంటి తీర్పును ఈ రోజు మీరు వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా మా సోదరులు ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా హర్ష కుమార్ గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మాలా మాదిగలను ఎస్సీ రిజర్వేషన్లో పేరుతోటి విడగొట్టాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పి మరి మా అన్న హర్ష కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మేము చూసాం. అన్న ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు దళిత సంఘాల పేరుతోటి అంబేద్కర్ భావజాలంతో మీరు ప్రజల్లోకి వచ్చి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, దళితులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీరు ఏదన్నా సమస్య మీద పోరాటం చేస్తున్నప్పుడు మాల మాదిగలు అందరూ కలిసి పనిచేసినటువంటి సందర్భాలు అనేకం మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి సందర్భంగా మన అన్నకు హర్ష కుమార్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. మాల మాదిగలు ఎప్పటికీ అన్నదమ్ములు వాటాలు పంచుకుంటున్నాం తప్ప అన్నదమ్ములు బంధుత్వాన్ని తెంచుకుంటలేదని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ ఒకటే కాదు, ఈ దేశంలో మాలా మాదిగలకు సంబంధించినటువంటి అనేక ఉమ్మడి సమస్యలు ఉన్నాయి. ఆ ఉమ్మడి సమస్యల మీద మన అందరూ ఉమ్మడి పోరాటం చేయవలసినటువంటి సమస్యలు మన అందరూ బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ పేరట మీరు దూరం అవ్వాలని చూస్తున్నారు తప్ప మేము ఎప్పుడు మా మాల సోదరుల్ని మా పెద్దన్నలుగానే భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మేము అలా భావిస్తూనే ఉంటాం. ఏ సందర్భంలో అన్నా మాల సోదరులకు అన్యాయం జరిగితే మీ ముందు మేము ఉంటాం, మాదిగలు ఉంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది స్వార్థపరులు స్వార్థ రాజకీయాల కోసం మాలా మాదిగల్ని విడదీసి మీరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా మాల మాదిగలు కలిసే ఉంటున్నారు. ఏదైనా సమస్య వస్తే కలిసే పోరాటం చేస్తున్నారు తప్ప మీకులాగా మీ వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసం మాలా మాదిగల మధ్యలో చిచ్చు పెట్టొద్దని చెప్పేసి సవనీయంగా వేడుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ దేశానికి గౌరవ ప్రధానమంత్రి మరి కృష్ణన్న పిలుపు మేరకు సభకు ఇచ్చేసి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినందుకు ఆయన అన్నట్టుగానే ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని చెప్పేసి ఒక తీర్పు వెల్లడించడం, ప్రత్యేకంగా మన నరేంద్ర మోడీ గారికి మాదిగల తరపున ధన్యవాదాలు తెలియజేద్దాం. మా మాదిగ జాతి బిడ్డలందరూ ఎంతో సంయమనంతో, ఓపికతో, ఎన్నో నష్టాలు ప్రయాస కోర్చి ఎదురు చూసి ఈరోజు ఆ ఫలితాన్ని తీసుకుంటున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాటం గత 30 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత స్వరూపం మార్చుకుంది. దానికి కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలని నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 8 శాఖలు మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం జరిగింది. ఆ 8 శాఖల్లో కూడా బాగా ఎక్కువ కష్టపడింది, బాగా పేరు తెచ్చుకున్నది, బాగా జాతిలో ముందుకు వెళ్ళింది, జాతిలో చాలామంది తరపున నిస్వార్థంగా సేవ చేసింది మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత ఓర్పుతో, నిస్వార్థంగా, జాతి పట్ల అంకిత భావంతో మీరు పోరాటం చేస్తూ మా అందరినీ కూడా 13 జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో కూడా అందరికీ న్యాయకత్వానికి
దిశానిర్దేశం చేస్తూ సంయమనంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఉద్యమ స్వరూపం కానీ స్వభావం కానీ ప్రయోజనాలు లక్షణాలు ఎక్కడా దెబ్బతినకుండా ఈ నాయకత్వాన్ని నడిపించినందుకు వ్యవస్థాపాధ్యక్షుడు బొంగా సంజయ్ గారికి ప్రత్యేకించి అభినందన తెలుపుకుంటున్నాను. కొంతమంది మాల సోదరులు వ్యక్తుల పేర్లు అయితే చెప్పను కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం అందులోని 7 సభ్యుల ధర్మాసనాలు ఇచ్చిన తీర్పుని వక్రీకరిస్తూ కోర్టుని గౌరవించకుండా అత్యున్నత న్యాయస్థానం, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వీళ్ళు భాష్యాలు చెప్తూ ఇలాగ జరగకూడదు అలాగ జరగకుండా వాళ్ళకంటే మేమే మేధావులం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఆషామాషిగా వచ్చింది కాదు, లేదా ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. గత 30 ఏళ్లుగా ఈ జాతి అనుభవిస్తున్న సమస్యల పట్ల జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కానీ, ఉషా మెహ్రా కమిషన్ కానీ, ఆ తర్వాత జనాభా నిష్పత్తి దాని ప్రకారం ఎవరెవరికి ఎంతెంత జరిగింది అని వివిధ అన్ని కోణాలను పరిశీలించి మేధావులైన వాళ్ళు ఇచ్చిన తీర్పు ఇది. అలాంటి తీర్పుని గౌరవించకుండా అగౌరవంగా మాట్లాడడం అనేది మంచిది కాదు అనే ఉద్దేశం తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ కోర్టు తీర్పును గౌరవించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇన్నాళ్ళకి మా జాతికి పురోభివృద్ధి సాధించడానికి మేము కోల్పోయిన విద్య, ఉద్యోగాలు మొదలైన అవకాశాలు మెరుగుపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ తీసుకుంటాము అని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి కూడా కృతజ్ఞతలు